బోండా ఎప్పుడు చేసినా గుల్లలు గుల్లలుగా కాకుండా లోపల పిండి ఉడకకుండా చాలామందికి బండల్లాగా వస్తాయి. అలా కాకుండా ఇలా మంచిగా గుల్లలు గుల్లలుగా పిండి ఉడికి మంచిగా అచ్చం హోటల్ స్టైల్లో రావాలంటే పిండి ఇలా కలిపితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 500 గ్రాముల పెరుగు వేసుకోవాలి. తర్వాత వంట సోడా వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు, నూనె పీల్చుతుంది. తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ చట్నీలో వేసుకుంటాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి చూసి ఉప్పు. కలుపుతుంటే ఇలా బబుల్స్ వస్తాయి, ఎయిర్ బబుల్స్. ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చాక కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి. కుకింగ్ ఆయిల్ వేసాక అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. నేను ఈ పిండిని రాత్రి కలిపెట్టుకుంటున్నాను. వేసుకొని కలుపుకున్నాక 500 గ్రాముల పెరుగుకి 750 గ్రాముల మైదా పిండి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. అవసరమైతే నీళ్లు కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి తొందరగానే పులుస్తుంది పిండి. హాట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 5 నుండి 10 నిమిషాల దాకా పిండిని ఇలా ట్యాప్ చేసుకోవాలి, సిల్కీగా వచ్చేంత వరకు పిండిని. ఇలా ఎంతసేపు ట్యాప్ చేస్తే అంత మంచిగా వస్తాయి బోండాలు. ట్యాప్ చేస్తూనే ఉండాలి. ఇలా బోండాలు వేస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇలా బోండాలు వేసుకుంటూ లూజ్ చేసుకోవద్దు పిండి. రాత్రంతా పులియనియాలి, పిండిని కలిపెట్టుకోవాలి. పొద్దున్న అయ్యాక పిండి ఇలా పులిసాక చేతులకు వాటర్ అప్లై చేసుకొని ఇలా వేసుకుంటే వేడివేడి నూనెలో వేసుకోవాలి. నూనె బాగా వేడి ఉండాలి. బోండాలు వేసేటప్పుడు వేడి ఉన్న నూనెలో వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు బోండాలు వేయించుకోవాలి. లేకపోతే తొందరగానే కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి ఉడకదు, ముద్దలాగా తయారవుతుంది పిండి. చిన్న పెట్టుకొని అన్నీ ఇలా బోండాలు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 5 నిమిషాలు ఫ్లేమ్ చిన్నగానే పెట్టుకోవాలి. తర్వాత మీడియంగా పెట్టుకోవాలి ఫ్రై కావడానికి. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా అయితే పిండి మంచిగా ఉడుకుతుంది ఇలా కాల్స్తే. బోండాలు వేసిన వెంటనే ఫుల్గా పెడితే స్టవ్ పిండి ఉడకదు, పిండి లోపల పచ్చిగా ఉంటుంది, తొందరగా కలర్ వచ్చేస్తాయి. ఇలా కాలాక ఆయిల్ నుండి తీసేయాలి. తీసేసి పల్లి చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్ బోండాలు లోపల పిండి గుల్లగా ఉండి చాలా మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇలా చేస్తే.